తెలంగాణలో హైడ్రా ఏ రేంజ్లో హడ్లెత్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్రమార్కులకు చుక్కలు చూపిస్తూ ఆక్రమించి కట్టుకున్న బిల్డింగులను కుక్కటి వేళ్లతో పెకిలించి వేస్తోంది హైడ్రా. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా రాబోతోందా? ఈ వార్తతో ఇప్పుడు వైసీపీ నేతలు హడలెత్తిపోతున్నారా? గత ప్రభుత్వంలో కబ్జాలకు పాల్పడింది ఎవరు? అక్రమ కట్టడాల చిట్టా సర్కారుకు చిక్కిందా? హైడ్రా ఇప్పుడు ఈ పేరు ఒక్క తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా మారుమోగుతోంది. అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. హైదరాబాద్లో ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయగా అది నెల రోజుల్లోనే సుమారు 160కి పైగా అక్రమ కట్టడాలను కూల్చివేసింది. తెలంగాణ రాజకీయాలలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అటువంటి హైడ్రా అవసరముందని మంత్రి నారాయణ అండంతో ఇప్పుడు ఏపీలో కూడా హైడ్రా రాబోతోందా అంటూ సామాన్యుల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతోంది. ఏపీలో హైడ్రాకు సంబంధించి మంత్రి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా భూకబ్జాలు జరిగాయి. ముఖ్యంగా రాజధాని పేరుతో విశాఖలో భారీగా భూకబ్జాలు జరిగాయి. కనుక కబ్జాదారులు స్వచ్ఛందంగా తమ భవనాలను కూల్చివేసి తొలగించుకుంటే మంచిది, లేకుంటే ప్రభుత్వమే వాటిని కూల్చివేస్తుంది మంత్రి నారాయణ హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ నేతల్లో కలకలం రేగినట్లయింది. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులు కావచ్చు ఏదైనా 100% ఎవరైనా వదిలేయాల్సిందే. ఎవరిని ఆక్రమణ చేసింటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటిదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టుంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, బిల్డింగే ఒకటి తీసేసాం. ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకోనంటే మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టేలాపని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తలకు చెప్తున్నాను, ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో భూముల ధరలు ఎకరా 60 నుంచి 100 కోట్ల వరకు చేరుకున్నాయి. దీంతో పలువురు రాజకీయ నేతలు చెరువులను, కాలువలను, ప్రభుత్వ భూములను కబ్జా చేసి దర్జాగా ఫామ్ హౌసులు, కాలేజీలు నిర్మించేసుకున్నారు. వాటినే హైడ్రా ఇప్పుడు కూల్చివేస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో అన్ని రంగాలలో వెనుకబడిపోయినప్పటికీ భూములు ఎప్పటికీ చాలా విలువైనవే. కనుక ఎక్కడికక్కడ వైసీపీ నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వాటిపై విచారణ జరిపిస్తోంది. ఉండవల్లిలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చేసింది. అనుమతులు, సరైన పత్రాలు లేకుండా రాష్ట్రంలో నిర్మించిన వైసీపీ కార్యాలయాలకు కూడా నోటీసులు జారీ చేసింది కూటమి సర్కార్. అయితే వైసీపీ నేతల అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేయిస్తే రాజకీయ కక్ష సాధింపు అంటూ వైసీపీ దుష్ప్రచారం చేయకుండా ఉండదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రాతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులకి పాల్పడుతోందని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కోర్టులో కేసులు పడుతూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా వాటిని ఎదుర్కొంటుంటే హైడ్రా కోర్టు కేసులను ఎదుర్కొంటోంది. కనుక కూల్చివేతలను రాజకీయాల నుంచి, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వేరు చేయగలిగారు. పేద, ధనిక, మన, తన అన్న తారతమ్య భేదాలు లేకుండా అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ఏపీలో కూడా ఆక్రమణలు తొలగించడానికి అటువంటి హైడ్రా ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుండటంతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైనట్లే కనిపిస్తోంది.
వారు వీరు అని చూడమని ఎవరైనా ఒక్కటి అంటూ హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చి రేవంత్ రెడ్డి ఒక కొత్త ట్రెండ్కి తెరతీశారు. దానివల్ల రేవంత్ రెడ్డికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. దాంతో ఏపీలో సైతం అలాంటి విధానం ఉండాలని ఒక చర్చ అయితే గట్టిగా సాగుతోంది. ఎందుకంటే కాదేది అనర్హమన్న తీరున ప్రపంచమంతా భూమి ఎక్కడుంటే అక్కడ కబ్జా సాగుతూనే ఉంది. గజానికి ఒక గాంధారి పుత్రుడు అనేట్లుగా భూమిని చుట్టేస్తున్నారు. ప్రభుత్వ భూములు అంటే అనాథలని, వాటి మీద తమకే సర్వహక్కులు ఉన్నాయని పలుకుబడి కలిగిన వారంతా ఆలోచన చేస్తున్నారు. దొరికిన కాడికి దొరికినట్లుగా భూములను కప్పేస్తూ కర్చీఫ్ పడేస్తున్నారు. ఇలా ఏపీలో చూస్తే చెరువులు దిగమింగిన మహానుభావులు ఉన్నారు. కాలువలను కప్పెట్టేసిన పెద్ద మనుషులు ఉన్నారు. చిన్న నీటి గుంటలు, ఏరులు, సెలయేరులు ఇలా ఏదీ లెక్క లేకుండా అన్నింటా ఆక్రమణలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఫలితంగా వానలు కురిసినా ఆ నీరు చేరడానికి చెరువులు లేవు, పారడానికి ఏరులు లేవు. ఇక నీటి కొరత కూడా పట్టి పీడిస్తోంది. దీంతో ఏ విధంగా ఆక్రమణలు చేసిన వారి భరతం పట్టాలని, ఏపీకి కూడా హైడ్రా రావాలని ఒక డిమాండ్ అయితే సామాన్యుల నుంచి వస్తోంది. దీంతో ఏపీలో కూడా హైడ్రా వస్తుంది అని మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. గత వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములనే కాదు, ఆఖరికి పార్కులను కూడా ఆక్రమించారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే ఒక్క జగన్ హయాంలోనే కాకుండా టీడీపీ హయాంలో కూడా కబ్జాలు జరిగాయని వైసీపీ నేతలు అంటున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు కాకుండా అక్రమార్కులందరి మీద చర్యలు తీసుకోవాలని, కేవలం వైసీపీ నేతలపైనే కాకుండా టీడీపీ అక్రమ కట్టడాల కూల్చివేతతో ఏపీలో హైడ్రాను స్టార్ట్ చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదన్న అభిప్రాయాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో భూ కబ్జాలలో అన్ని పార్టీల హ్యాండ్ ఉంది. అలాగే ఏపీలో జరిగిన భూ కబ్జాలలో అందరూ ఉన్నారు. దాంతో ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించుకున్నా హైడ్రా లాంటి వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా తన పని తాను చేసుకుని పోయేలా ఉండాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ హయాంలో జరిగిన విచ్చలవిడి భూ కబ్జాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎక్కడెక్కడ వైసీపీ నేతలు కబ్జాలు చేశారో లెక్కలన్నీ కూటమి సర్కార్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. 5 ఏళ్ల జగన్ పాలన భూములున్న పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిందని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు కొందరు విచ్చలవిడిగా భూ కబ్జాలు చేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు, శ్మశానాలు, కుంటలు, కాల్వలు ఇలా ఒక్కటేంటి కాదేది కబ్జాకు అనర్హమన్నట్లుగా విలువైన ప్రభుత్వ భూములను మింగేశారని టీడీపీ, జనసేన చెబుతున్నాయి. ఇంకొందరు ముందడుగు వేసి కోట్ల విలువ చేసే ప్రైవేటు ఆస్తులను తక్కువ ధరకే లాక్కున్నారని, రికార్డులు మార్చుకున్నారని అంటున్నారు. మా భూములు అన్యాయంగా లాక్కున్నారు, మా భూములు కబ్జాకు గురయ్యాయి, కాపాడండి అంటూ అటు రెవెన్యూ, ఇటు పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా వైసీపీ హయాంలో పట్టించుకున్న వారు లేరని అంటున్నారు. ఇంకోవైపు వైసీపీ చేసిన అక్రమాలు, వైసీపీ నేతల దందాలు, కబ్జాలు బయటకు రాకుండా ఉండేందుకు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ దహనమవుతున్నాయని అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికే వైసీపీ నేతల కబ్జాలు, అక్రమ కట్టడాలను గుర్తించిందని, త్వరలోనే హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి వాటన్నింటినీ కూల్చేసి స్వాధీనం చేసుకోవడం ఖాయమని అంటున్నారు. హైదరాబాద్లో హైడ్రా ప్రకంపనలు పుట్టిస్తూ ఉంటే ఏపీలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోందన్న ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరి అక్రమార్కులు ముందే మేల్కొని ఆక్రమించిన స్థలాలను తిరిగి ఇచ్చేస్తారా? సర్కారు హెచ్చరికలతో అయినా దారికొస్తారా? లేదంటే బుల్డోజర్ల దాకా పరిస్థితిని తెచ్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా హైడ్రా అటు తెలంగాణలోనే కాకుండా ఇటు ఏపీలోనూ చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సంచలన నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.
అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన ఫోటోలు వేసుకుని ప్రచారం చేసుకున్న జగన్ ఆనవాళ్లు ఇకపై రాష్ట్రంలో కనిపించవు. మొత్తంగా చూస్తే చంద్రబాబు పవన్ గేర్ మార్చినట్లే కనిపిస్తోంది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, అలాగే పాసు పుస్తకాలపై సరిహద్దురాళ్లపై జగన్ బొమ్మ తొలగింపు వంటి కీలక అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందరూ ఊహించినట్లే ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. మరి అంచనాలను అందుకునేలా ప్రభుత్వ పనితీరు ఉండబోతోందా? రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో రద్దు, రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు వంటి నిర్ణయాలు ఉన్నాయి. వీటితో పాటు ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన, పోలవరం ప్రస్తుత కాంట్రాక్టర్ కొనసాగింపు, పనుల పునఃప్రారంభం వంటి మరికొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ కేబినెట్ విధానంలో సమావేశమైన మంత్రివర్గం కాగితరహితంగానే సాగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అమలు చేసిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులను సమీక్షించి డబ్బులు ఆదా పేరుతో అమలు చేసిన ఈ విధానానికి చరమగీతం పాడుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత టెండర్ల విధానం ప్రకారమే పనులు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాల నియంత్రణ కోసం గత వైసీపీ సర్కార్ తెచ్చిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు సాగిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు వాడుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేబినెట్ దీన్ని రద్దు చేసింది. దీని స్థానంలో రెగ్యులర్ పోలీసులు, విజిలెన్స్ మాత్రం ఇకపై ఈ అక్రమాలను నియంత్రిస్తారు. మరోవైపు కీలకమైన పోలవరం ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టర్ మేఘా ఇంజనీరింగ్ నే కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. త్వరలో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. అటు వివాదాస్పద భూముల్లో రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపులపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. రేషన్ సరుకులను గత ప్రభుత్వం వాహనంలో సప్లై చేసింది. అయితే వాహనం వచ్చిన సమయంలో అందుబాటులో లేనివారు రేషన్ మిస్ అవుతున్నారు. అందువల్ల కొత్త ప్రభుత్వ వాహనాల్లో కాకుండా రేషన్ షాపుల్లోనే సరుకుల్ని అందిస్తోంది. అయితే షాపుల సంఖ్య తక్కువగా ఉంటోందనే వాదన రావడంతో వాటి సంఖ్యను పెంచాలని ఈ మధ్య ప్రభుత్వం అనుకుంది. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని తాజాగా కేబినెట్ సమావేశంలో ఆమోదించింది. మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2774 రేషన్ షాపుల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కొత్త రేషన్ షాపులు అందుబాటులోకి వస్తే లబ్ధిదారులు సరుకుల కోసం షాపుల దగ్గర క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఇదో మంచి నిర్ణయంగా చెబుతున్నారు. ఇక సెబ్ని రద్దు చేసి ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని కేబినెట్ డిసైడ్ అయ్యింది. సెబ్ అనేది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. దీన్ని గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా లిక్కర్కి సంబంధించి జరిగే అక్రమాలను అడ్డుకోవాలి అనుకుంది. అయితే సెబ్ ఏమాత్రం సరిగా పనిచేయలేదని భావించిన ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలని అనుకుంది. అందువల్ల త్వరలో ఎక్సైజ్ శాఖలో కీలక మార్పులు రానున్నాయని అనుకోవచ్చు. ఇక జగన్ ఫోటో ఉన్న 77 లక్షల సర్వేరాళ్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ వ్యాప్తంగా సర్వేరాళ్లను తొలగించడం, కొత్తవి పాతడం, ఇలా పెద్ద హడావుడి ఊళ్లలో కనిపించనుంది. ఇదివరకు జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలను రద్దు చేసిన ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేస్తుంది. ఇలా మొత్తం 21.86 లక్షల పుస్తకాలను జారీ చేస్తుంది. అందువల్ల ఇది కూడా పెద్ద ఎత్తున జరగనుంది. అంతేకాదు ప్రభుత్వం వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లను ఆపియనుంది. అందువల్ల భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకునే వారికి ఇది సమస్యే. వారి భూమిపై చిన్న వివాదం ఉన్నా రిజిస్ట్రేషన్ ప్రస్తుతం జరగదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి
సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుంటే వైసీపీ మాత్రం రోజురోజుకు పతనమవుతోంది. అధికారం కోల్పోయి ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ నేతలకు, కార్యకర్తలకు వరుస షాకులు తగులుతున్నాయి. కష్టకాలంలో అందరూ ఒక్కటే అధినేతకు తోడుగా ఉంటారనుకుంటే నేతలు మాత్రం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడనున్నారని వార్తలు గుప్పుమంటుండగానే మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీలోని పలువురు కీలక నేతలు కూడా వైసీపీని వీడుతారని తెలుస్తోంది. ఇందులో 2 ఎంపీల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాలి గిరి, కిలారి రోషయ్య లాంటి వారు వైసీపీని వీడారు. వైసీపీని వీడే నేతలు టీడీపీ, బీజేపీ లేదా జనసేనలో చేరుతారని తెలుస్తోంది. జనసేన, టీడీపీలలో అవకాశం దక్కని వారు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పలు కార్పొరేషన్లలోని కార్పొరేటర్లు, మేయర్లు పార్టీని వీడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ చేరికల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు సాధించి ఘోర ఓటమిని మూటగట్టుకుంది వైసీపీ. అప్పటి నుంచి పార్టీలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. చాలా మంది నేతలు సైలెన్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీని వీడుతారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అనుకున్నట్టుగానే ఒకరి వెంట ఒకరు వైసీపీని వీడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి గత 2 రోజులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేతలు, ఏళ్లుగా ఆ పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధమవడం ఏంటి? ఆల్రెడీ కొందరు ముఖ్య నేతలు పార్టీలు విడగా మరికొందరు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతల్లో అంతర్మదనం మొదలైనట్టుంది. గత 5 ఏళ్ల పాలన దృష్ట్యా రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తు లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. అందుకే పక్కచూపులు చూస్తున్నారట. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు. ఇక కొందరు నేతలైతే అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు బాహాటంగానే తాము పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నామని ప్రకటించారు. ఇలా ఎందరో నేతలు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి బట్టి చూస్తే వైసీపీ దుకాణం త్వరలోనే బంద్ అవ్వడం ఖాయమని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఒకవైపు సంచలన నిర్ణయాలతో కూటమి సర్కారు దూసుకుపోతూ ఉంటే మరోవైపు వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఇప్పటికే చాలామంది నాయకులు జగన్కు గుడ్ బై చెప్పేశారు. నా అనుకున్న వాళ్ళు, దగ్గర వాళ్ళు సైతం మాకొద్దు జగన్ అంటున్నారు. రోజా, మోపిదేవి వెంకటరమణ వంటి వాళ్ళు సైతం జగన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందో అన్నది. మద్దాలి గిరి, కిలారి రోసయ్య, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, పోతుల సునీత వంటి కీలక నేతలు అప్పటికే రాజీనామాలు చేసేశారు. భవిష్యత్తులో మరింత మంది వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి రాబోయే ఉపద్రవాలను జగన్ తట్టుకుని నిలబడగలరా, పార్టీని నడపగలరా అన్నది కాలమే తేల్చాలి.